హైదరాబాద్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన రీజెన్సీ సిరామిక్ అధినేత జిఎన్ నాయుడు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఇటీవల శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ను ఆయన పరామర్శించనున్నారు. హైదరాబాద్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన రీజెన్సీ సిరామిక్ అధినేత జిఎన్ నాయుడు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం హైదరాబాద్ లోనే పర్యటించబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే కూడా ఆయన ఏదైతే నందగిరి హిల్స్ సంబంధించినటువంటి రేజెన్సీ సంబంధించినటువంటి సిరామిక్స్ అధినేత జిఎన్ నాయుడు ఇటీవల మరణించినటువంటి నేపథ్యంలో కూడా ఆయన నివాసానికి వెళ్లి కూడా జిఎన్ నాయుడు కుటుంబ సభ్యులను అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శిస్తా ఉన్నారు. ప్రస్తుతం అంటే ఈ నందగిరి సంబంధించినటువంటి హిల్స్ లో సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి ఆయన గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేటువంటి దానిపై కూడా కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కూడా ఏదైతే ఇటీవల కాలంలో కూడా ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకొని 10 రోజులుగా కూడా హైదరాబాద్ నివాసంలో ఉంటున్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అయితే మాత్రం చంద్రబాబు పరామర్శిస్తారు. జూబ్లీ రోడ్ నంబర్ 35లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసానికి కూడా చంద్రబాబు అయితే వెళ్ళబోతా ఉన్నారు. ప్రస్తుతం మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం శస్త్రచికిత్స కారణంగా అయితే మాత్రం హాజరు కాలేకపోయారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపై కూడా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా హైదరాబాద్ లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడపబోతున్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే మాత్రం ఇప్పటికే అధికారికంగా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే అయితే మాత్రం ఏదైతే ఇటీవల మరణించినటువంటి సిరామిక్స్ అధినేత జిఎన్ నాయుడు ఇంటికి అయితే మాత్రం ఇప్పటికే చంద్రబాబు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.